వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 7 ప్రజెంట్ కంటిన్యూస్. ఇది ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులకు వాడాలి. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు, ఈ టెన్స్ కిందకు వస్తుంది. వారు వెళుతూ ఉన్నారు, ఆమె నవ్వుతూ ఉంది, అతను పరిగెత్తుతూ ఉన్నాడు, ఇలాంటివి. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఫస్ట్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ కలుపుతాం ప్లస్ ఆబ్జెక్ట్. సో అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ వెర్బ్. అంటే సబ్జెక్ట్ ఐ అయితే పక్కన యామ్ తీసుకోండి. హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ అయితే ఈజ్. అంటే హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, రాము ఈజ్. దే, వి, యు అయితే ఆర్ వాడండి. దే ఆర్, వి ఆర్, యు ఆర్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్, వారు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో సబ్జెక్ట్ వారు కాబట్టి దే కాబట్టి పక్కనే ఆర్ తీసుకుంటాం. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. వారు ఇప్పుడు క్రికెట్ ఆడడం లేదు. నెగటివ్ సెంటెన్స్, దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఇదే క్వశ్చన్ చేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్, వారు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారా. సో దే ఆర్ని తారుమారు చేస్తే ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ నౌ. నెక్స్ట్ క్యూడబ్ల్యూ, డబ్ల్యూహెచ్హెచ్ టైప్, వారిప్పుడు ఎలా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో ఎలా అనేది ముందు పెడతాం. హౌ ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ నౌ. సో ఇలా మనం వీ కెన్ మేక్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ ఒక నోట్ ఉంది. హియర్, లవ్, నో, పొసెస్, సీ, కంటైన్ ఇలాంటి పదాలు కనిపించినప్పుడు మాత్రం ఇవి కంటిన్యూస్ టెన్స్లో ఉండవు. అంటే వీటికి ఇంగ్ ఫామ్ లేకుండా వాడాల్సి ఉంటుంది. మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను నాతో మాట్లాడడం లేదు. హీ ఈజ్ నాట్ టాకింగ్ టు మీ. ఇక్కడ విత్ మీ అనేది అమెరికన్ ఇంగ్లీష్, విత్ పెట్టుకోవచ్చు. బ్రిటన్ ఇంగ్లీష్ వచ్చి టు. సో ఇక్కడ టాకింగ్ తర్వాత టు వాడినా విత్ వాడినా తప్పు కాదు. నువ్వు నిద్రపోతూ ఉన్నావా. ఆర్ యూ స్లీపింగ్. ఆమె రావడం లేదా. ఈజ్ షీ నాట్ కమింగ్. అతను అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు. వాట్ ఈస్ హీ డూయింగ్ దేర్. సో ఇలా మనం ఫార్ములాని బేస్ చేసుకొని ఎన్ని సెంటెన్స్లైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు. వై ఆర్ యూ స్టాండింగ్ హియర్. వారు తగాదా పడుతూ ఉన్నారు. అంటే వారు గొడవ పడుతూ ఉన్నారు. దే ఆర్ క్వారలింగ్. అది కదలడం లేదు. ఇట్ ఈజ్ నాట్ మూవింగ్. రమేష్ ఒక పాట పాడుతూ ఉన్నాడు. రమేష్ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. మేము ఇప్పుడు వెళ్ళడం లేదు. వీఆర్ నాట్ గోయింగ్ నౌ. సో ఈ విధంగా మనం వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది ఈజీగా వచ్చేటటువంటి టెన్స్, ఎక్కువగా వాడుకలో ఉంటుంది. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.